Hi friends, welcome to Join to Learn. Today in this video we are going to study about merge sort. ఈ వీడియోలో మనము merge sort యొక్క పూర్తి వివరాలు ప్లస్ సి కోడ్ ఇంప్లిమెంటేషన్, సి కోడ్లో ప్రతి ఒక్క లైన్ ఎక్స్ప్లెనేషన్, అలాగే లాస్ట్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కూడా చూపించడం జరుగుతుంది. సో లెట్ us start our video. Merge sort. See, merge sort is one of the sorting algorithm. Merge sort is one of the sorting algorithm. You all know what is sorting means. Creating or manipulating the input which is given in non-sorted order into sorted order. Sorted order అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఇచ్చిన లిస్ట్ ఆఫ్ డేటాని మనము తీసుకుని దాన్ని ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడాన్ని సార్టింగ్ టెక్నిక్ అని పిలుస్తాం. సో ఈ మెర్జ్ సార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ విచ్ does that. Now the basic algorithm, the basic idea that followed by merge sort is called as divide and conquer. So very important point, divide and conquer. See this point, in this point we have studied in last class, that is about binary search. Binary search కూడా ఈ divide and conquer టెక్నిక్నే యూజ్ చేస్తుంది. అంటే ఏంటంటే it will divide the problems into small problems and then small problems will be solved by small techniques. Then a solution, small solutions are created for the small problems. ఆ వచ్చిన స్మాల్ సొల్యూషన్స్ అన్నిటిని క్లబ్ చేసి ఒక బిగ్గెస్ట్ సొల్యూషన్గా మనం తయారు చేస్తామన్నమాట. సో దీని గురించి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న బైనరీ సెర్చ్ అల్గారిథంకి వెళ్ళి చూడండి. నౌ డివైడ్ అండ్ కాన్క్వర్ అల్గారిథం టెక్నిక్ యూజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే it sorts the list in the time of order of n log n. సో ఈ అల్గారిథం దీని యొక్క గొప్పతనం ఏంటంటే బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్ అండ్ యావరేజ్ కేస్, ఈ మూడు కేసుల్లో కూడా n log n టైంలో ఇది మనకి సార్ట్ చేసి డేటాని ఇస్తుంది అనమాట. సో n log n వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే merge sort ఈజ్ నాట్ ఇన్ ప్లేస్ సార్ట్. నాట్ ఇన్ ప్లేస్ సార్ట్ అంటే ఏంటంటే ఇచ్చిన మనం ఏదైతే అరేలో డేటా ఇస్తున్నామో ఆ అరేనే యూజ్ చేసుకొని సార్ట్ చేయదనమాట. ఎక్స్ట్రా స్పేస్ అవసరం అవుతుంది. ఓకే, ఎక్స్ట్రా స్పేస్ అవసరం అవుతుంది. సో డ్యూ టు దట్ ఎక్స్ట్రా స్పేస్ merge sort is slow when compared to the quick sort and other sorting algorithms, but it is not in place to sort and time the space complexity required. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n. అంటే నేను ఒక n ఎలిమెంట్స్ ఉన్న ఒక అరేని సార్ట్ చేయాలనుకుంటే నాకు అంతే ఎక్స్ట్రా స్పేస్ కావాలన్నమాట. ఓకే, దిట్ ఈజ్ వన్ ఆఫ్ ది బర్డెన్. వై? బికాస్ 10 ఎలిమెంట్ 20 ఎలిమెంట్స్ అయితే పర్లేదు. సో ఇఫ్ యూ ఆర్ సార్టింగ్ లైక్ 1000 ఎంట్రీస్, 10,000 ఎంట్రీస్, అట్ దట్ టైమ్ స్పేస్ మే బీ సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ టు ది రన్నింగ్ ది అల్గారిథం. సో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అండ్ ఇట్ ఈస్ స్లోవర్ అండ్ కంపేర్ టు ద అదర్ అల్గారిథమ్స్, బట్ ఇట్స్ మెయిన్ అడ్వాంటేజ్ ఇస్ ఇట్ పర్ఫార్మ్స్ n log n టైమ్ ఈవెన్ ఇన్ వర్స్ట్ కేస్. సో అది దాని అడ్వాంటేజ్ అనమాట. నౌ లెట్ us go into the basic idea, basic technique which it is used to implement the algorithm. సో బేసిక్ ఐడియా ఏంటి అని చూద్దాం, తర్వాత కోడ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను. సో వాట్ ఇట్ ఈస్ లైక్, ఇఫ్ యూ హ్యావ్ అరే ఆఫ్ ఎలిమెంట్స్, మీకు ఇలా అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇలా అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్లో డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5, 9, 12, 16, 2, 11, 7. సో ఇట్ మైట్ బి సమ్ డేటా, ఇది ఒక డేటా అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే వాట్ ఈస్ ద బేసిక్ ఐడియా దట్ merge sort do to sort and so to sort a given elements of data is, let us take even number of elements that might be easy to use. So let it be 4. ఓకే, సో ఇలా ఉంది మన డేటా. మరి merge sortలో ఏం చేస్తాము అంటే కనుక merge sortలో 2 టైప్ ఆఫ్ అల్గారిథమ్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీకు ఉంటాయి. సో ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ పార్టిషన్ ఫంక్షన్.
సో పార్టిషన్ ఫంక్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ చదువుకున్నాము. డివైడ్ అండ్ కాన్కర్ టెక్నిక్లో ఏం చేస్తామంటే మొత్తం హోల్ ప్రాబ్లమ్ని విల్ డివైడ్ ఇంటూ స్మాల్ ప్రాబ్లమ్స్. ఆ స్మాల్ ప్రాబ్లమ్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే ఫస్ట్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ హాఫ్ పార్ట్. సో ఫస్ట్ ఈజ్ 5, 9, 12, 16 will be divided and 2, 11, 7, 4 will be divided. సో దీన్ని హాఫ్గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు నా ప్రాబ్లం ఎంత ఉంది, 2 స్మాల్ ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఈ 2 స్మాల్ ప్రాబ్లమ్స్ ఇంకా స్మాల్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 5, 9 and it will be divided into 12, 16. Here it will be divided into 2, 11 and it is divided into 7, 4. Now what I will do is I will furthermore divide it into small parts. 5, 9 separately, 12, 16 separately, 2, 11 separately, 7, 4 separately. సో ఇక్కడ వరకు పార్టిషన్ చేయడం ఈజీ అనమాట. సో పార్టిషన్ ఎలా డివైడ్ చేస్తున్నాను, ఎప్పుడు నేను హాఫ్ ఆఫ్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎరే ఇస్తుంటే నేను ఏం చేస్తున్నానంటే పార్టిషన్కి మిడ్కి పార్టిషన్ చేస్తున్నాను ఎవ్రీ టైమ్. సో ఐ విల్ క్యాలిక్యులేట్ మిడ్ అండ్ ఐ విల్ పార్టిషన్ ఇట్ టు ది మిడ్. సో నౌ ఓకే, పార్టిషన్ అల్గారిథం అయిపోయింది. ఇప్పుడు మర్జ్ అల్గారిథం అనమాట. సో మర్జ్ సార్టర్లో మెయిన్ హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లైస్ ఆన్ మర్జ్ అల్గారిథం. సో ఈ మర్జ్ చేయడమే దీనిలో మెయిన్ ఈ గొప్పతనం అనమాట. సో ఏంటంటే పార్టిషన్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం లేదు, నేను ఏం కండిషన్ చెక్ చేయను, ఏమి చేయను అనమాట. జస్ట్ ఐ విల్ పార్టిషన్ ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. Now what I'll do is I have small problems now. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు హోల్ అరే లేదు, నా ప్రాబ్లమ్ అరే కాదు. ఐ హ్యావ్ 2 లిస్ట్ విచ్ ఆర్ సార్టెడ్. నేను ఇది బేసిక్ లిస్ట్గా తీసుకుంటాను, దీన్ని కూడా బేసిక్ లిస్ట్గా తీసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటినే సార్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తాను. ఓకే, 5 చిన్నది, సో ఐ విల్ మేక్ 5 ఫ్రంట్ అండ్ ఐ విల్ మేక్ 9 లేటర్. ఇప్పుడు నేను ఈ అరే ఆఫ్ డేటాని సార్ట్ చేశాను. ఓకే, అంతే. ఇప్పుడు మళ్ళీ 12, 16 ఉంది. 12, 16లో 12ని 16ని కంపేర్ చేస్తాను. 12 ముందు ఉండాలి కాబట్టి 12ని సార్ట్ చేసి 16ని అరే చేస్తాను అనమాట. ఓకే, ఓవర్. ఇక్కడ 211 ఉంది, 211 కూడా వాటి ప్లేస్లో ప్లేస్ చేస్తాను. ఇక్కడ మీరు మేజర్ పార్ట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసినట్లే 7, 4 ఉంది. 7ని 4ని కంపేర్ చేసి 4 ముందు రావాలి కాబట్టి 4, 7 ఇలా నేను డివైడ్ చేసి పెడతాను. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ టైమ్ ఐ విల్ హ్యావ్ సార్టెడ్ లిస్ట్స్. అంటే దీన్ని కూడా నేను సార్టెడ్ లిస్ట్ కింద నేను తీసుకున్నాను. ఎవ్రీ టైమ్ ఐ విల్ హ్యావ్ సార్టెడ్ లిస్ట్ అండ్ ఐ హ్యావ్ టు మర్జ్ దో సార్టెడ్ లిస్ట్ ఇంటూ ఏ సార్టెడ్ లిస్ట్. అంటే నేను ఒక ఫ్రీ స్పేస్ తీసుకుంటాను అనమాట, ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని ఆ ఎక్స్ట్రా స్పేస్లోకి ఉన్న ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటాను. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఐ విల్ కంపేర్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్ విత్ దిస్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, 5, 12తో కంపేర్ చేస్తాను. 5 ఈజ్ స్మాలర్, అంటే ఇక్కడికి నా ఎక్స్ట్రా స్పేస్లోకి ఫస్ట్ నేను ఏ ఎలిమెంట్ వస్తుందంటే 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే అరేలోకి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి డేటా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే పాయింటర్ ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఐగా తీసుకుంటే దీన్ని జేగా తీసుకుంటాను, గుర్తుపెట్టుకోండి. 2 పాయింటర్స్ ఉంటాయి. ఇప్పుడు 9ని 12తో కంపేర్ చేస్తాను. ఓకే, 9ని 12తో కంపేర్ చేస్తాను. సో 9ని 12తో కంపేర్ చేసినప్పుడు విచ్ వన్ ఈజ్ బిగ్, దిస్ వన్ ఈజ్ బిగ్. సో దిస్ వన్ ఈజ్ స్మాల్, అంటే ఇది వెళ్ళిపోతుంది అనమాట లిస్ట్లోకి. ఎప్పుడైతే నా లిస్ట్లో ఒక లిస్ట్ ఖాళీ అయిపోయిందో ఇప్పుడు నేను దీన్ని సార్ట్ చేయాలి. నా ఎయిమ్ ఎప్పుడైతే ఒక లిస్ట్ సార్ట్ అయిపోయిందో, ఒక లిస్ట్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయిందో అప్పుడు రిమైనింగ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని నేను జస్ట్ సింప్లీ కాపీ చేస్తాను. ఎందుకు, ఐ నో ఆల్రెడీ ద లిస్ట్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద ఎలిమెంట్స్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్. అంటే 12, 16 సార్టెడ్ అని నాకు ముందే తెలుసు, 5, 9 సార్టెడ్ అని ముందే తెలుసు. ఒకవేళ 12, 16 ముందే వెళ్ళిపోయి ఉంటే ఈ 5, 9 కూడా నేను తర్వాత కాపీ చేసేస్తాను అనమాట. ఎందుకు, ఇవి ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి. సో మెయిన్ ఏంటి, ఫస్ట్ ఏం చేయాలి, 2 పాయింటర్స్ తీసుకోవాలి లిస్ట్లోని. ఇది సార్టెడే, ఇది సార్టెడే. ఫస్ట్ పాయింటర్తో చెక్ చేయాలి. ఎప్పుడైతే ఏదో ఒక ఎలిమెంట్ స్మాలర్ ఎలిమెంట్ అని తెలుస్తుందో నా ఫ్రీ స్పేస్లోకి ఆ స్మాలర్ ఎలిమెంట్ నేను పంపించిన తర్వాత ఏ డేటాలోంచి అయితే వెళ్ళిపోయిందో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింటర్ ఐ తీసుకుంటున్నాను, ఇక్కడ జే తీసుకుంటున్నాను అనుకోండి. ఈ ఐ ఈ స్మాలర్ పార్ట్ సైజ్ యొక్క n1, ఈ ఐ n1 క్రాస్ చేసిందో నేను జేలో ఉన్న ఎలిమెంట్స్ అని సింప్లీ కాపీ చేస్తాను అనమాట. ఎప్పుడైతే జే n2 దాటేసిందో, అంటే n2 అంటే సైజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పేస్ దాటేసిందో, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని కాపీ చేస్తాను అంతే. సింపుల్గా ఫస్ట్ కంపేర్ చేసి లిస్ట్ ఎక్స్ట్రా స్పేస్లో పెడతాను. ఎప్పుడైతే ఏదో ఒక పాయింటర్ సైజుని క్రాస్ చేసిందో మిగతా ఎలిమెంట్స్ ఇంకేం కంపారిజన్ లేకుండా సింపుల్గా నేను నా ఎక్స్ట్రా స్పేస్లోకి యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా నాకు సార్టెడ్ లిస్ట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 12 4 ఉంది, 2 4 ఉంది. విచ్ వన్ ఈజ్ స్మాలర్? 2. ఓకే, 2 ఇందులోకి వచ్చింది. నెక్స్ట్ ఈ పాయింటర్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ఇది కంపేర్ వెళ్ళిపోయింది కాబట్టి. 11 4, 11 is 4, which one is smaller? 4 is smaller, so 4 comes here. So ఈ పాయింటర్ పెరుగుతుంది ఇప్పుడు. ఓకే, 7 11, which one is smaller? 7 is smaller. సో 7 స్మాల్ అయిన తర్వాత ఇది ఏం చేసింది, దీని సైజ్ 2, కానీ ఈ ఇండెక్స్ సైజ్, ఈ పాయింటర్ ఇండెక్స్ సైజ్ 2 దాటేసింది కాబట్టి వాట్ ఐల్ డూ ఈజ్ సింప్లీ ఐల్ వాట్ ఎవర్ ది ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ప్రీవియస్ లిస్ట్. అయ్యే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఒకటే ఉంది కాబట్టి ఒకటే కాపీ చేశాను. సో ఎన్ని ఉంటే అన్ని కాపీ చేసుకుంటాను అనమాట. సో వీటిని కూడా కంపేర్ చేయడంలో సేమ్ పద్ధతి. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనకు అవసరం, కానీ ఫస్ట్ పార్టిషన్ అల్గారిథం ద్వారా పార్టిషన్ చేసేస్తాము. తర్వాత మర్జ్ లిస్ట్ని సార్ట్ చేయడం అనేది మర్జ్ సార్ట్ అల్గారిథం. సో వెరీ సింపుల్ అల్గారిథం వెల్ కంపేర్ టు ది అదర్ అల్గారిథమ్స్. సో లెట్ us see the code implementation and then I'll explain how to execute the program and get the output. So first at first what I have done is, so here, so main program start చేశాను. ఇంటీజర్ అని తీసుకున్నాను కాబట్టి రిటర్న్ చేస్తున్నాను. ఒక ఇంటీజర్ అరే తీసుకుంటున్నాను. బేసికల్లీ ఐఎమ్ గివింగ్ హైయెస్ట్ సైజ్ 100, సో ఎంతైనా ఇచ్చుకోవచ్చు. అందులో నేను ఏం చేస్తున్నానంటే NI 2 స్పేసెస్ తీసుకున్నాను. n ఎందుకంటే సైజ్ ఆఫ్ ది అరే ఎంత కావాలితే అంత తీసుకోవడానికి. సో అడుగుతున్నాను అనమాట ఏ యూజర్తో నేను ఇన్పుట్ రీడ్ చేయడానికి స్కాన్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను మీ యూఆల్ను. తర్వాత సేమ్ అరే ఎలిమెంట్స్ని మనం స్కాన్ చేసుకోవాలి రీడర్ దగ్గర నుంచి అంటే కనుక మనకు ఫర్ లూప్ ఒకటి అవసరం అవుతుంది. ఆ ఫర్ లూప్లో అయినా నేను n వరకు రన్ చేశాను. రన్ చేసిన తర్వాత వాట్ ఐ డిడ్ స్కాన్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ టు ది అరే. ఓకే, ఆ తర్వాత మర్జ్ సార్ట్ అనే ఫంక్షన్ పిలిచాను. సో లాస్ట్లో వచ్చిన అరే నేను ప్రింట్ చేస్తున్నాను, దట్స్ ఇట్. సో ఇంక ఈ ఫంక్షన్లో అయితే ఏమీ లేదు. ఇక్కడ నుంచి కంట్రోల్ మర్జ్ సార్ట్కి వెళ్ళిపోయింది. లెట్ us see at మర్జ్ సార్ట్ దగ్గర నేను ఏం చేస్తున్నానో చూద్దాం. సో మర్జ్ సార్ట్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే మర్జ్ సార్ట్ని నేను ఎక్కడి వరకు పిలుస్తున్నాను అంటే కనుక, సో ఫస్ట్ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో m = l + r + l/2 అని కూడా తీసుకోవచ్చు, లెఫ్ట్ ప్లస్ రైట్ బై 2. కానీ నేను ఏం చేస్తున్నానంటే మిడ్ = l + r - 1/2 అనేది తీసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఏంటంటే, సో ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ వల్ల, ఈ ఫార్ములా వల్ల m వాల్యూ ఓవర్ఫ్లో అయిపోకుండా ఉంటుందన్నమాట. అంటే పెద్ద వాల్యూస్కి m వాల్యూ ఓవర్ఫ్లో అయిపోతుంది Cలో. సో దట్స్ వై టు అవాయిడ్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఫార్ములా. సో ఇది కన్ఫ్యూజింగ్గా ఉందంటే కనుక మీరు స్మాలర్ వాల్యూస్ ఇస్తారు కాబట్టి m = l + r/2 అనేసినా కూడా మీకు వాల్యూ వస్తుంది. దీనివల్ల మీరు దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి దీన్ని గుర్తుపెట్టుకోవాలని ఏం ట్రై చేయకండి, ఆన్సర్ వస్తుంది. సో కొంచెం పెద్ద వాల్యూస్ ఇస్తే కనుక ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మర్జ్ సార్ట్లో నేను ఏం చేశాను, సో ఇదే పార్టిషన్ అల్గారిథం అనమాట. ఈ పార్టిషన్ అల్గారిథం ఏం చేస్తుందో చూడండి. సో అరేని లెఫ్ట్ నుంచి మిడ్ వరకు, అరేని మిడ్ +1 నుంచి r వరకు పార్టిషన్ చేస్తుంది అనమాట. ఇవేం చేస్తుంది, ఉన్న ప్రాబ్లమ్ స్పేస్ని హాఫ్గా డివైడ్ చేసుకుంటూ పోతున్నాయి అనమాట. సో ఇది హాఫ్ కింద డివైడ్ చేస్తుంది, ఇది కూడా హాఫ్గా డివైడ్ చేస్తుంది ప్రతి అరే స్పేస్ని. సో ఇక్కడ మాత్రం మర్జ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏ పార్టిషన్ అయినట్లో లాస్ట్లో మర్జ్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ ఉపయోగిస్తాం. సో ఈ మర్జ్ అనే ఫంక్షన్ దిస్ ఈజ్ ఓన్లీ ద హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఈ మర్జ్ అనే ఫంక్షన్లో ఏం చేస్తామంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. వైల్ కంపేర్ టు ది అదర్ ఇంప్లిమెంటేషన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పార్టిషన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, మర్జ్ అనే ఫంక్షన్లో అరేని తీసుకుంటున్నాను, ఇండెక్స్ l తీసుకుంటున్నాను, మిడ్ తీసుకుంటున్నాను, r తీసుకుంటున్నాను. ఓకే, ప్రతి ఒక్కదానికి మిడ్ తెలుసు, రైట్ తెలుసు, l వాల్యూ తెలుసు. సో నౌ l అంటే లెఫ్ట్,
ఆర్ అంటే రైట్ అనమాట, ఎం అంటే మిడ్. నౌ నేను ఏం చేస్తున్నానంటే 2 ఎక్స్ట్రా స్పేసెస్ తీసుకుంటున్నాను, 2 ఎక్స్ట్రా స్పేస్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను. ఎలా అంటే n1 ఈక్వల్ టు m మైనస్ ఎల్ ప్లస్ 1, n2 ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎం. సో ఇవి బేసిక్ ఫార్ములాస్. ఎంత ఉండాలి అంటే మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు లాస్ట్లో 2 ఎలిమెంట్స్ వచ్చాయి కదా ఇలాగని. సో 2 ఎలిమెంట్స్ ఎలా అయితే వచ్చాయో అవే అనమాట. సో ప్రతిసారి 2 ఎలిమెంట్స్ వస్తాయని కాదు, 4 ఎలిమెంట్స్ వస్తాయని కాదు, దాని సైజుని బట్టి వస్తాయి, ఎంత అయితే అంత. సో నాకు పార్టిషన్ ఆఫ్ ది ఎన్ సైజ్ ఎంత, సారీ ఎన్ సైజ్ ఎంత, n1 సైజ్ ఎంత, n2 సైజ్ ఎంత అనేది ఫస్ట్ నేను కనుగొని తర్వాత ఎక్స్ట్రా స్పేస్ ఎలిమెంట్స్ తీసుకుంటాను. ఒకటి ఎల్ ఆఫ్ n1 అని, ఆర్ ఆఫ్ n2 అని 2 ఎక్స్ట్రా స్పేసెస్, ఎక్స్ట్రా అరేస్ తీసుకుంటాను అనమాట. తీసుకుని నేను అందులోకి ఏం చేస్తానంటే సింప్లీ ఐ విల్ కాపీ ది హోల్ అరే. సో నా ప్రాబ్లమ్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ టెల్ యూ 5 4 3 1 7 2, సో 1 12 ఇలా ఉందనుకోండి డేటా. సో ఇది 3 ఎలిమెంట్స్ కింద డివైడ్ అవుతుంది, 3 ఎలిమెంట్స్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, ఈ 3 ఎలిమెంట్స్ సైజ్ ఆఫ్ n1 ఈజ్ 3, సైజ్ ఆఫ్ n2 ఈజ్ 3. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ డేటాని నేను ఎక్స్ట్రా స్పేస్లో కాపీ చేస్తాను. ఒక ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని 5 4 3 అని, ఇంకో ఎక్స్ట్రా స్పేస్ తీసుకొని 1 7 12 అని కంపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను సార్ట్ చేసింది, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి, ఈ డేటాని అంతా మర్చిపోండి, ఇక్కడ ఖాళీ ఉంది, ఇది నా ఒరిజినల్ అరే. ఇప్పుడు నేను ఎక్స్ట్రా దాంట్లో కాపీ చేశాను కదా, ఇది కాపీయింగ్ ఇదే చేస్తున్నాయి అనమాట, ఈ 2 ఎలిమెంట్స్ కాపీ చేస్తున్నాయి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు నేను కంపారిజన్ మధ్య ఫంక్షన్ ఏం చేస్తుంది, ఆ కంపారిజన్ చేసి నేను అరేలోకి కాపీ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను మధ్య ఫంక్షన్ కాల్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఐ వాల్యూని 0 తీసుకుంటున్నాను, జే వాల్యూని 0 తీసుకుంటున్నాను, కే వాల్యూని మాత్రం ఎల్ తీసుకుంటున్నాను అనమాట. ఎల్ అంటే లెఫ్ట్ వాల్యూ. ఓకే, సో లెఫ్ట్ వాల్యూని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వైల్ ఈ లూప్లు ఎప్పటి వరకు రన్ అవ్వాలంట, ఐ లెస్ దెన్ n1 అండ్ జే లెస్ దెన్ n2. అంటే ఐని జేని కూడా ఆ పాయింటర్స్ క్రాస్ అయిపోవాలి. ఐ ఇక్కడ స్టార్ట్ అయింది, జే ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఐ ఎప్పుడు వరకుని, ఈ ఐ అనేది n1 అంటే n1 ఈక్వల్ టు 3 ఇది క్రాస్ అయిపోవాలి, n2 ఈక్వల్ టు 3, జే కూడా n3 కంటే ఎక్కువ అయిపోవాలి, అప్పుడే విల్ డూ. సో ఏం చేస్తున్నాను, ఎల్లో ఐని, దీన్ని ఆర్లో జేని, 5ని 1ని కంపేర్ చేస్తున్నాను. 1 చిన్నదని తేలింది, 1 ముందుకేసాను, సో జే వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సారి కంపేర్ చేశాను. ఓకే, ఇక్కడికి ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏది ఇంక్రిమెంట్ చేశాను, ఐలోది గెలిచింది అనుకోండి ఐ ఇంక్రిమెంట్ చేస్తాను, జేలోది గెలిచింది అనుకోండి జే ఇంక్రిమెంట్ చేస్తాను. ఏది గెలిచినా గెలపోయినా కూడా నేను ఈ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తాను కేలోది. ఎందుకు, ఇది తీసుకెళ్ళి నేను అక్కడ 1 పెట్టాను అనుకోండి, నెక్స్ట్ పొజిషన్లో కదా నేను యాడ్ చేయాలి, ఇది నా కే అనమాట. ఓకే, ఇది నా ఒరిజినల్ అరే, ఇందులోకి డేటా నేను ఎక్స్టర్నల్ స్పేస్లోంచి తీసి కాపీ చేస్తాను, ఇది నా కే. సో కే పాయింటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ సిమిలర్గా జేలో గెలిచింది అనుకోండి, జే పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ పాయింటర్ ఇంక్రిమెంట్ అయినా కూడా, ఈ రెండిట్లో ఏది ఇంక్రిమెంట్ అయినా కూడా కే పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఎందులో ఒక దాంట్లో ఎలిమెంట్స్ అయిపోయినాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అయిపోయింది, నెక్స్ట్ దేనికి రేసు, 7కి 5కి రేసు, 5 గెలిచింది. తర్వాత 4కి 7కి రేసు, 4 గెలిచింది. తర్వాత ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్ లిస్ట్ సార్ట్ అయ్యే ఉండాలి కదా, ఇట్ ఈస్ 6. ఓకే, ఇంటర్మీడియట్ లిస్ట్ సార్ట్ అయ్యి ఉండాలి కాబట్టి 4 7 8. సో లిస్ట్ సార్ట్ అయ్యే ఉండాలి, ఇంటర్మీడియట్ లిస్ట్ మనం సార్ట్ అయ్యే తీసుకుంటాము. ఎప్పుడు మధ్యలో జనరేట్ అయిన లిస్ట్స్ కూడా సార్టెడ్ లిస్ట్సే మనకు జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ 5 6 8. సో 5 6 8 తీసుకుందాం. సో నెక్స్ట్ 1 గెలిచింది, తర్వాత 5 గెలిచింది, తర్వాత 6 గెలిచింది, తర్వాత 7 గెలిచింది, తర్వాత 8 గెలిచింది. సో ఇంకా మనకి ఎప్పుడైతే ఈ సైజ్ దాటేసిందో,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింటర్ ఈ సైజ్ దాటేసింది, ఇందులో ఒక ఎలిమెంట్ ఉండిపోయింది కదా, ఆ ఎలిమెంట్ మనం సింపుల్గా కాపీ చేస్తాం అనమాట. ఫస్ట్లో ఏ ఎలిమెంట్లో లిస్ట్లో ఎలిమెంట్స్ అయిపోతే మిగతా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని అన్నిటిని కూడా మనం కాపీ చేసేస్తాం. ఓకే, అవి ఇది జరుగుతుందన్నమాట. ఓకే, ఫస్ట్ మళ్ళీ ఒకసారి సింపుల్గా రివైజ్ చేద్దాం. n1 వాల్యూ కట్టాలి, n2 వాల్యూ కట్టాలి. ఏంటి, టెంపరీ స్పేస్ నీకు ఎంత కావాలో ముందు ఆ రెండు ఫార్ములాలు యూజ్ చేసుకుని n1 సైజ్ ఎంత, n2 సైజ్ ఎంత కడతాం. తర్వాత ఆ ఎక్స్ట్రా స్పేస్ ఇనిషియలైజ్ చేసి పెట్టుకుంటాం. L అనే ఫంక్షన్, R అనే ఫంక్షన్. ఆ రెండింటిలోకి ఉన్న డేటా, ఆల్రెడీ డేటా ఉంది కదా, ఆ డేటాను కాపీ చేసి పెట్టుకుంటాం. కాపీ చేసి పెట్టుకున్న తర్వాత I వాల్యూ, J వాల్యూ, K వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం. ఇది L అండి, K ఈక్వల్ టు L అని అర్థం అనమాట. సో K ఈక్వల్ టు L, J ఈక్వల్ టు 0, I ఈక్వల్ టు 0. సో ఆ తర్వాత నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ఎక్స్ట్రా స్పేస్లోంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకెళ్ళిపోయి నా ఒరిజినల్ అరేలోకి నేను కాపీ చేయాలి. ఎలా కాపీ చేస్తాను, ఏ లిస్ట్లో ఉన్న స్మాల్ ఎలిమెంట్ అయితే ఆ ఎలిమెంట్ తీసుకుంటాను, అక్కడ పాయింటర్ ఇంక్రిమెంట్ చేస్తాను. నెక్స్ట్ ఇది కాకపోతే కండిషన్ ఇది అవుతుంది కాబట్టి ఇందులో చేస్తాను. సో ఏ ఎలిమెంట్ నేను కాపీ చేసినా కూడా ఎందుకు ఎరే ఆఫ్ కేలో కాపీ చేస్తున్నాను కాబట్టి K++ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏదో ఒక లిస్ట్ ఖాళీ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎగ్నెస్ట్గా ఉన్న ఖాళీ లిస్ట్, ఏదైనా ఒక లిస్ట్లో ఎలిమెంట్స్ మిగిలిపోతే ఆ మిగిలిపోయిన ఎలిమెంట్స్ అన్నీ కూడా అరేలోకి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తాను. సో దట్స్ ఐ విల్ డూ. సో లెట్ us go to the program execution and see how the program responds to our input. Now so this is our code, this is our code environment. Now what I'll do is simply I'll show you the code. So same code is there. Okay, let us execute the program. Okay, it is asking the value of n. Okay, let us give 5 or 6 elements, 5 elements. Let me give the array 12, 5, 14, 78, 64. Okay, if you see here the data will be sorted here. So ఇక్కడ చూడండి 5, 12, 14, 64, 78 ఇదే ఆన్సర్. సో let us give another input and see. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. It is asking the value of n. వాల్యూ ఆఫ్ n 8 తీసుకుందాం ఈసారి. 15 స్పేస్ 47 స్పేస్ 2 స్పేస్ 12 స్పేస్ 58 స్పేస్ 41 స్పేస్ 56 1 2 3 4. ఓకే సార్. సో దిస్ ఈజ్ ఇట్. 12 15 41 47 58 63 and 82. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంత క్విక్గా మనకి అవుట్పుట్ ఇస్తుంది. అండ్ ఇఫ్ యూ గివ్ ద ఫస్ట్ n వాల్యూ అడుగుతుంది, మనం ఎంత ఒకటి ఇవ్వాలి. సో అన్ని ఎలిమెంట్స్ మనం ఇన్పుట్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇట్ విల్ గివ్ యూ ఏ సార్టెడ్ లిస్ట్ యాజ్ అవుట్పుట్. సో హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్. థ్యాంక్ యూ.